అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఏం అభివృద్ధి చెందింది సార్? ఎక్కడ ఏమి అభివృద్ధి అయితే ఏమి చెందల. కరెంట్ ఛార్జీలు గతంలో గతంలో కొద్ది గొప్ప పెరుగుండొచ్చాము, కానీ ఇప్పుడు అది కాదు. ఈ 5 సంవత్సరాల్లో దగ్గర 10 సార్లు 15 సార్లు పెంచారు సార్. మరి ఇప్పుడు పక్క రూపాయి ఆదాయం లేదు, పనులు లేవు, నానా ఇబ్బందిగా బాధపడుతున్నా కూడా ఏంటంటే అభివృద్ధి చేస్తున్నారు. మాకైతే ఏం అభివృద్ధి అయితే ఏం కనపట్లేదు సార్. అంటే ఇప్పుడు నిత్యావసర ధరలు ప్రతి మీద ఉన్నాయి సార్. అది కాదు బియ్యం వచ్చాము, అది కాదు 80 రూపాయలు తీసుకుంటున్నారు షాపుల్లో. మరి 80 రూపాయలు తీసుకుంటే మరి మాలాంటి మధ్య తరగతులు ఎలా ఉంది సార్? స్టోర్ బియ్యం అంటున్నారు. స్టోర్ బియ్యం అనేది సరిగ్గా అది కాదు, ఆ స్టోర్ బియ్యం కూడా సరిగ్గా బాగోట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఎక్కడ ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు 3 రాజధానులు సార్ 3 ముక్కలు ఆట ఆడతారు సార్. ఆసు డంకా పాలాస్ అనే ఆటలాగా ఆడాడు సార్. జనాభాను ఆడిచ్చాడు. ఈరోజు అందరికీ కూడా తెలుసుకొని త్వరలో ఈ యొక్క ప్రభుత్వాన్ని పారదోలే టైం సిద్ధంగా ఉన్నాడు ఆయన పారిపోవడానికి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి సార్. ఈరోజు సామాన్య మానవుడు మాలాంటి మధ్యతరగతి కొనుక్కునే పరిస్థితులు అయితే లేవండి. ఏ చూసినా సరే కందిపప్పు కానీ పంచదార కానీ డిపోల్లో ఇస్తానన్నారు, కానీ పిండిలాగా పంచదార ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న రైస్ను కూడా వీళ్ళు దుర్మార్గంగా వీళ్ళ యొక్క ఆలోచనలతో ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు బాగా. సార్ మద్యపాన నిషేధం అనేది ఎక్కడా లేదు సార్. ఈ యొక్క ప్రభుత్వంలో ఎంతోమంది సోదరులు తాలిబొట్లు తెగిపోయిన సోదరులు చనిపోయారు. 35 ఏళ్ళు 40 ఏళ్ల లోపు ఎంతోమందిని చంపిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు, ఆయన ఆళ్ళ రామకృష్ణ గారిది ఏమీ లేదు, ఎవరిది ఏమీ లేదు. అసలు వాళ్ళు ఎమ్మెల్యేలు అన్న విషయం కూడా మాకు తెలియదు. అసలు నాకే తెలియదు, ఇంకా బయట వాళ్ళ గురించి ఆయన ఎమ్మెల్యే అన్న విషయం కూడా మాకు తెలియదు. అందుకే ఆయనే రాజీనామా చేశాడు చేయలేక. బాగా ఎక్కువ ఉన్నాయండి. నూనె ప్యాకెట్ ఎంత ఉండేది? 100 రూపాయలు 90 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ ఇప్పుడు 200 250. టమాటాలు ఎప్పుడైనా మనం చూసామండి అంత రేట్లు. టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ కరెంటు బిల్లులు అండి. కరెంటు బిల్లులు మీరు 250 కట్టేవాళ్ళం, ఇప్పుడు 2000 అండి. 2000 కాదు. నాకు లోకేష్ బాబు గారే కావాలి. ఆ కూరగాయల కొట్లు వాళ్ళు దేవుడు అని ఏడుతున్నారు. ఏముంది ఇప్పుడు మనం ఇంత కూలి చేస్తున్నాం, ఇంత వెళ్తున్నాము, ఏం ఎత్తున్నాడు? మనం కూలి చేస్తున్నాం, మాకు వచ్చేది 250, మాటలు పోతే 110 రూపాయలు. మేము పిల్లలకే భవిష్యత్తులో పోషించామా? వాళ్ళ చదువులకే పెట్టామా? నేను నవరత్నాలు ఎత్తనాను అన్నాడు. ఎవడికి ఇచ్చాడు? కరెంట్ ఛార్జీలు అసలు మామూలే లేదు. నాకు ఇల్లే సరిలేదు, రేకులు ఇల్లు, దానికి 300 ఎత్తనాడు. నేను ఆడ తెచ్చి కడతా 2 పిల్లల్ని, నా మొగుడిని. నేను పిల్ల తెచ్చిపోయినా నా మొగుడు కంపెనీకి కూడా వెళ్తా. ఇదివరకు మాకు పొగా కంపెనీ ఉంది, దాంట్లో పిల్ల మేము దిగులు పడి ఆయన పనికి కూడా వెళ్తా. వస్తే నా ఎప్పుడు కూలి పనికి వస్తా లేకలేదు. ఎట్టా ఉన్నాయి, మేము ఇట్లా చాకరీ చేసుకొని బతకటే ఏమి లేదు. ఇంకా ఈయన వస్తే కత్తి దయ వల్ల మేము లోకేష్ మన మంగళగిరికి రావాలి, పైన కేంద్రంలో చంద్రబాబు రావాలని మేము కోరుకుంటున్నాం. అది లోకేష్ వస్తే మనం అన్నం తింటాం, వాళ్ళ నాన్న వచ్చిన అన్నం తింటాం. వద్దంటే పాయలంలో ఉసుకొదిరాడు, ఉసుకొదిలితే డబ్బులు అన్నం తినడానికి మేము ఎట్టా తిన్నాము. ఈయన వస్తే మటుకు మనకి జగన్ వస్తే మటుకు మనకు పోలేదు. మనుషులు పీకతారు, రోజు ఒక్కరు తిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. ఆ ఫ్రిడ్జ్ కూడా కరెంటు బిల్లు మనకు కట్టలేము. అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి, అవి మేము భరాయించలేకపోతున్నాం. ఈసారి మనకు టీడీపీ రావాలి, మా చంద్రబాబు గారు రావాలి, మా అన్న లోకేష్ రావాలి. మేము ఈసారి బాగా ఉండాలి, అదే మాకు ఇప్పుడు నెరవేరాలి. మాకైతే ఒక్కటి రాలేదు సంక్షేమ పథకం. ఆయన వాళ్ళకి ఏమైనా ఇచ్చుకుంటున్నాడు, కానీ మాకైతే ఒకసారి ఆయన నుంచి మేము తిన్నది ఏమీ లేదు, తీసుకుంది ఏమీ లేదు. అది అభివృద్ధి లేదు, ఏమీ లేదు. అసలు మనకు రాజధానే లేదు, ఇంకేం అభివృద్ధి ఉండిద్ది? రాజధానే లేదు, ఇంకేం అభివృద్ధి ఉండిద్ది? ఇంకా మనకేమి లేదు. ఆయన మద్యపాన నిషేధం అంటే పచ్చిమందు తెచ్చి మీకు పెడతానమ్మా అని, ఆయన మద్యపాన నిషేధం అంటే మీకు పచ్చిమందు తెచ్చి మీ భర్తలకు తాగిపిస్తాను, మీరు వాళ్ళేమో హాస్పిటల్లో ఉంటారు, మీరు వెళ్ళి వాళ్ళకి సేవలు చేసుకుందరు, అదే ఆయన మద్యపాన నిషేధం. మాకైతే ఏమీ లేదు, సేవలు చేయడానికి కూడా లేదు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇది లేదు. ఆయన మా అమ్మాయి చనిపోయింది, మేము ఇంతవరకు రూపాయి ఎరగం. నా పిల్లలు పెళ్లి కానుక ఇది అని బళ్ళో డబ్బులు ఇస్తారే, అవి కూడా లేవు, తీసేశారు మాకు. అవి కూడా అడిగితే ఒక ఆయన భాస్కర్ రెడ్డి అని కొట్టి ఆయన ఉన్నాడు.
ఆయన అడిగా పాపం ఆయన పచ్చోసిపి అయితే ఆయన కూడా మారాడు, ఆయన కూడా ఇటే వచ్చాడు, చాలా ప్రయత్నం చేశాడు. అలాంటప్పుడు కూడా నా పిల్లల గురించి 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి చదివించే భవిష్యత్తు కూడా నాలో లేదు. ఏడి ఆడ దినం నా దినం ఏడుంది? పిల్లలు 2 చదివించుకుంటా కూలీ నాలు చేసి బతుకుతున్నాం. మాకు లోకేష్ బాబు మనకి ఇక్కడ గెలవాలా, కేంద్రంలో చంద్రబాబు రావాలి, ఫ్యాక్టరీలు కట్టాలి, ప్రతి పిల్లోడికి ఉద్యోగాలు ఇస్తాడు. ఇచ్చాడు, ఎవరికి వచ్చినాయి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఇదిగో వేస్తున్నాను బటన్ నొక్కుతాను, అంతా దొంగ బటనే. ఏడ నొక్కాడు దొంగ బటను నొక్కాడు, కానీ ఏడొచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి డబ్బులు చెప్పమను. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. లేదు వస్తుంది అంత డూప్లికేట్ నొక్కానంటాడు రొక్కల. అది పచ్చ బట్టన్ నొక్కిండో ఎర్ర బట్టన్ నొక్కిండో ఏది కానీ రాలేదయ్యా, డబ్బులు రాలా. మేము అల్లాడిపోతున్నాం, పనులు లేవు. ఇదిగో ఇప్పుడు బురుకుతున్నాం. అంటే గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు చంద్రబాబు గెలిచినప్పుడు బాగున్నాయి, ఇప్పుడు ఈయన గెలిచినప్పుడు బాగలేవు, అసలు పథకాలే బాగలేవు. ఇప్పుడు 150 రూపాయలు పామాయిలు, నూనె బేరం ఎక్కువ రేట్లు, కూరగాయలు 30 రూపాయలు 40 రూపాయలు, అసలు ఏవి మనం తింటారు. బియ్యం ఎంత రేటుకు ఉంది, కంట్రోల్ బియ్యం 15 రూపాయలు కేజీ అట్ట అమ్ముకుంటున్నారండి. కరెంట్ ఛార్జీలు 4,000 3,000 వస్తాయి, 4,000 3,000 వస్తాయి. మనం మనుషులు ఇప్పుడు జగన్ వస్తే మనుషులు పీక తినాలి.